నేను 21st బ్యాచ్. నేను సురేంద్ర బాగా కాంటాక్ట్ లోనే ఉంటాం. నా ఫస్ట్ థింగ్ వచ్చే నవోదయలో ఫస్ట్ డే అనమాట. మా డాడీ అలా డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో అసలు డిఫరెంట్ ఫీలింగ్ ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండగలనా లేదనే థాట్ కంటే పేరెంట్స్ తో దూరంగా ఉంటాం, సో మనకు నచ్చింది చేయొచ్చు అలా ఉండేది. తర్వాత తెలిసింది మా హౌస్ మాస్టర్ ఆర్ట్ సార్ శ్యామ్ సుందర్ సార్, ఆయన డిసిప్లైన్ చూసాక ఓకే మా పేరెంట్సే బెటర్ అనిపించింది. దాని తర్వాత మల్లికార్జున బాబు సార్ని అసెంబ్లీలో మాట్లాడటం చూసాక ఓకే మళ్ళీ మా పేరెంట్సే బెటర్ అనిపించింది. సో ఇప్పటికీ అంత డిసిప్లైన్డ్ గా ఉన్నామంటే మెయిన్ ఫ్యాక్టర్ వాళ్ళే. ఈవెన్ ఫ్రమ్ స్టార్టింగ్ డే టు డే యాక్టివిటీస్ నుంచి మార్నింగ్ 5కి లేవడం కానీ ఇప్పటికీ మోస్ట్లీ నాకు తెలిసి ఎక్కువ మంది 5కి 6కి అలా లేస్తారని అనుకుంటున్నా అదే డిసిప్లైన్ తో. ఇందాక ప్రియాంక చెప్పినట్టు సాంబార్ అండ్ అందులో ఉల్లిపాయలు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. అండ్ ఆల్సో ఇందాక నవోదయ సాంగ్ ప్లే చేసినప్పుడు అయితే లిటరల్ గా గూస్ బంప్స్ వచ్చాయి. ఈవెన్ నా ఫోన్ లో ఫైల్ సేవ్ చేసుకుని ఉంటది. ఈవెన్ నేను వింటూ ఉంటా, నేను విని మా మమ్మీకి హాఫ్ సాంగ్ వచ్చేసింది అనమాట. సో ఆ 7 years అయిపోయాక కూడా ఆ సాంగ్ విన్నప్పుడల్లా అదొక రిఫ్రెషింగ్ మూమెంట్ అనమాట. సో రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మేమందరం కలిసి మా ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్ళాం, జేఎన్వి ఫ్రెండ్ మ్యారేజ్ కి గుడివాడ. ఎర్లీ మార్నింగ్ 5కి మ్యారేజ్. సో మేము 4 కల్లా రెడీ అయ్యి వెళ్దాం అనుకుని 1కి వెళ్ళాం. 1కి వెళ్ళి నిద్రపోదాం అనుకుని పడుకుందాం అనుకుని వెళ్ళాం. 4-5 కూర్చున్నాం అనమాట. సో నాన్ స్టాప్ 4 hours పడుకుందాం అనుకుని జేఎన్వి డేస్ గురించి మాట్లాడుకుంటూ స్పెండ్ చేస్తాం. ఆ రోజు అసలు నిద్రే పోలేదు అనమాట. అసలు ఒక డిస్కషన్ తర్వాత ఒకటి. సో వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తాడు, ఆ రోజు అలా చేసాం, ఈ రోజు అలా చేసాం. నాట్ ఈవెన్ సింగిల్ థింగ్, బికాస్ ఇందాక పవన్ అన్న చెప్పినట్టు 24/7 హాలిడేస్ తప్పించి మిగతా డేస్ అంతా అక్కడే స్పెండ్ చేస్తాం. సో వీ యూస్ టు గెట్ నో ఈచ్ అదర్. అందరూ 80 members కి ప్రతి ఒక్కరి గురించి ఏదో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఏ నవోదయ ఫ్రెండ్ మన బ్యాచ్మేట్ ని కలిసిన, జూనియర్ ని కలిసిన ఏదో ఒక ఇన్సిడెంట్ లో ఏదో పాయింట్ ఆఫ్ టైమ్ లో మంచి ర్యాపర్ క్రియేట్ అయి ఉంటుంది. అండ్ ఇట్స్ గుడ్ టు సీ ఇంతమంది వచ్చినందుకు హ్యాపీగా ఉంది. సో ఐ మీన్ దిస్ వే యూ కండక్టెడ్ సర్వేస్ కానీ లైక్ వాట్సాప్ చాట్ బాట్స్ తో మొత్తం అంతా లైక్ మీరు వస్తారా లేదా అని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ. సో ఇట్స్ గుడ్ టు సీ అవర్ ఆలమ్ని అసోసియేషన్ ఈస్ ప్రోగ్రెసింగ్ అండ్ హోప్ వి విల్ సీ గుడ్ థింగ్స్ అహెడ్. అండ్ ఇలా హైదరాబాద్ లో ఈవెంట్ జరిగితే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మంది అటెండ్ అవుతారని ఫీల్ అవుతున్నాను. సో ఇది చూసి మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ టైం వస్తారని ఫీల్ అవుతున్నాను.